మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. తర్వాత సార్ మన హెల్త్ ఫుడ్ కాన్సెప్ట్లో ఏకభుక్తం అనేది కూడా మన భారతదేశంలో ముఖ్యంగా ఎక్కువ వింటాము. ఏకభుక్తం అంటారు. ఒక పూటే భోజనం చేస్తారు వాళ్ళు. రాత్రి మీద పండో పాలో దిగి పనుకుండే కల్చర్ ఉండేది. దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి సార్, రిలవెన్స్ ఏంటి? ఇది యాక్చువల్గా మన ఉపవాసాలు కానీ అట్లానే ఏకభుక్తం కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత అందరం ప్రాక్టీస్ చేయాలి. యాక్చువల్గా ఏజ్ నుంచి అని లేదు, యూజువల్గా 55-60 ఇయర్స్ నుంచి అంతా అంటే రిక్వైర్మెంట్ తగ్గుతుంది. మనకి నడక ఉండదు, ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉంటుంది కదా, బాడీ రిక్వైర్మెంట్స్గా మెటబాలిక్ ప్రాసెస్ స్లో అవుతుంది. యాజ్ యువర్ ఏజ్ అడ్వాన్సెస్ నీ బేసల్ మెటబాలిజం తగ్గిపోతూ ఉంటుంది. సో టు కీప్ యువర్ మెటబాలిక్ యాక్టివ్ ఈ 20 minutes వాకింగ్ చేస్తూ మన రిక్వైర్మెంట్స్ ఫుడ్ కూడా తగ్గిపోతుంది. కాబట్టి మనకి ఏకభుక్తం తీసుకొని మీకు ఏదైనా ఫిలప్ ది బ్లాంక్స్ విత్ ది వెజిటబుల్ సలాడ్స్. నీకు మరీ ఆకలి ఉంటే వెజిటబుల్ సలాడ్స్. దానివల్ల ఏంటంటే నీకు షుగర్ మీద మంచి నియంత్రణ ఉంటుంది, అట్లానే కొలెస్ట్రాల్ మీద నియంత్రణ ఉంటుంది. ఇది కనుక తీసుకుంటే ఇది హార్ట్ హెల్తీ డైట్ కాకుండా డైరెక్ట్గా మెటబాలిక్ హెల్త్, ఇండైరెక్ట్గా హార్ట్ హెల్త్ ఆ విధంగా ఉపయోగపడుతుంది. వెల్లి చాలా మంచిది హార్ట్కు, వెల్లుల్లి చాలా మంచిదని కొంతమంది నూనెలో వేసుకొని వెల్లిపాయ పొద్దున్నే తింటుంటారు, 1-2 వెల్లిపాయలు తింటుంటారు. అలాగే ఫుడ్లో కూడా వెల్లిపాయలు వేసుకుంటారు, వేరే ఐటమ్స్లో వెల్లిపాయలు వేసుకుంటారు. కొంచెం డైరెక్ట్గా వెళ్ళే చేనులో కలుపుకొని కాచుకొని కూడా తింటుంటారు. వెల్లికి హార్ట్కి ఉన్న రిలేషన్ ఏంటి? నిజంగా వెల్లి అంత ఉపయోగపడుతుందా? అంటే యూజువల్గా ఈ వెల్లుల్లి అనేది కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. కానీ మరి ఎవిడెన్సెస్ ఏంటంటే ఈ కొలెస్ట్రాల్ తగ్గించడం వల్ల హార్ట్ బ్లాక్స్ ప్రివెంట్ చేయడం మీద అసలు ఏ స్టడీస్ లేవు. అందువల్ల ఏంటంటే నీకు వెల్లుల్లి దేనికి వచ్చింది? జస్ట్ టు కీప్ ది ఫుడ్ మోర్ టేస్టీ. ఆ విధంగా చూడాలి. కొలెస్ట్రాల్ లెవెల్లో దానికి కొంచెం పోర్షన్ ఉంది కాబట్టి ఆ విధంగా చూడాలి తప్ప వెల్లుల్లి తినేసి పూర్తిగా మనం హార్ట్ బాగుంది అనుకోవడం అనేది భ్రమాది. సో గుండెని కాపాడటంలో, గుండె హెల్త్ దెబ్బతినకుండా ఉండటంలో కొలెస్ట్రాల్ ఒక్కటే కాదు కదా, ఇంకా చాలా ఉన్నాయి కదా రిలేటెడ్గా. ఒకటి ఏంటంటే మెటబాలిక్ హైపర్ టెన్షను, తర్వాత షుగరు, కొలెస్ట్రాల్, వీటితో పాటు హెరిడిటరీ. ముఖ్యంగా ఏంటంటే హెరిడిటరీగా పేరెంట్స్కి కనుక 55 ఏళ్ళ లోపల హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే పిల్లలకు కూడా 35-40 ఇయర్స్కి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అన్నమాట. సో అందువల్ల హెరిడిటరీ ప్లేస్ ఏ సిగ్నిఫికెంట్ రోల్. ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ స్మోకింగ్. ముఖ్యంగా స్మోకింగ్ కూడా యంగ్ హార్ట్ అటాక్స్కి ప్రధానమైన పాత్ర స్మోకింగ్, హెరిడిటరీ అనమాట. 30 ఏళ్ల లోపల యంగ్ అంటారు, వెరీ యంగ్ అంటారు. వాళ్ళలో ఈ రెండు చాలా మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్. మిడిల్ ఏజ్లో డయాబెటీస్, హైపర్ టెన్షను, హై కొలెస్ట్రాల్ బికాస్ ఆఫ్ ది ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, ఎక్సెసివ్ క్యాలరీ ఇంటేక్ వల్ల వచ్చేవి ప్రధానమైన పాత్ర. పెద్ద ఏజ్లో ముఖ్యంగా ఏంటంటే ఏజ్ రిలేటెడ్ వేర్ అండ్ టేర్ ఫినామినా వల్ల కాల్షియం అక్యుములేషన్ మోర్ దాన్ 70 years తర్వాత కాల్షియం బ్లాక్స్ ఎక్కువ. సో ఇవి ప్రధానంగా రిస్క్ ఫ్యాక్టర్స్. ఇవి కాకుండా ఒకేషనల్గా అప్పుడప్పుడు మనకి స్మోకింగ్ హ్యాబిట్లో కాకుండా అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్, కొంతమందికి ప్రెగ్నెన్సీలో ఒక్కోసారి థ్రాంబోటిక్ టెండెన్సీ, కొంతమందికి థ్రాంబోటిక్ డిజార్డర్ అంటే క్లాట్ ఫార్మింగ్ టెండెన్సీస్ ఉన్న వ్యాధులు ఉండటంలో ఈ డైరెక్ట్గా థ్రాంబోసిస్ గుండె రక్తాలు కూడా ఎఫెక్ట్ అయ్యి హార్ట్ అటాక్స్ వచ్చే సందర్భాలు ఉంటాయి. సో ఇవి మేజర్గా మనకి తెలియనివి చాలా ఫ్యాక్టర్. ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని ఆటోఇమ్యూన్ డిసీజెస్లో ఇవి కూడా గుండె రక్తాలను ఎఫెక్ట్ ఇచ్చి తద్వారా వాస్కులైటిస్ అని, చిన్నపిల్లల్లో కవసాకి డిసీజ్ అని, ఇవన్నీ రేర్ వ్యాధులు. తర్వాత మన హార్ట్ని కాపాడుకోవటంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో బ్లాక్స్ ఏర్పడుతుంటాయి అంటుంటారు కదా. ఒక బ్లాక్ పడింది అంటారు, మల్టిపుల్ బ్లాక్స్ అంటుంటారు. దాన్ని ఎలా తెలుసుకోవాలి మన గుండెలు బ్లాక్స్ పడ్డాయని? సో ఫస్ట్ ఏంటంటే ఈ బ్లాక్స్ అనేది ఒకటి మేనిఫెస్ట్ అవ్వచ్చు, లేకపోతే మేనిఫెస్ట్ అవ్వకుండా సైలెంట్గా ఉండొచ్చు. సైలెంట్గా దాన్ని సైలెంట్ ఇస్కీమియా అంటాం అన్నమాట మెడికల్ భాషలో. అదే మేనిఫెస్ట్ అయితే 2 రకాలుగా మేనిఫెస్ట్ అవుతుంది. ఒకటి ఉపద్రవంలాగా మేనిఫెస్ట్ అవుతుంది, అక్యూట్ కరోనరీ సిండ్రోమ్స్ అంటారు, దాన్ని హార్ట్ అటాక్స్ అంటారు. దీంట్లో మేజర్ హార్ట్ అటాక్స్ ఏమో ST ఎలివేషన్ ఎంఐ అంటారు, మైనర్ హార్ట్ అటాక్స్ అంటే నాన్ ST ఎలివేషన్ ఎంఐ అంటారు. రెండోది ఏంటంటే క్రానిక్, అంటే నడుస్తుంటే నొప్పి రావటం, రెస్ట్ తీసుకుంటే తగ్గటం, దాన్ని క్రానిక్ స్టేబుల్ యాంజైనా ఆర్ వేరియబుల్ థ్రెషోల్డ్ యాంజైనా అంటమాట. ఇవి మేనిఫెస్టేషన్స్. అన్మానిఫెస్టేమో సైలెంట్ ఇస్కీమియా అంటమాట. సో ఇవన్నీ మేనిఫెస్టేషన్స్లో హార్ట్ అటాక్స్ సస్పిషన్ చేస్తారు కార్డియాలజిస్ట్. చూసి క్రానిక్ స్టేబుల్ యాంజియోనా అయితే కనుక TMT పాజిటివ్ ఉంది కనుక ఎందుకంటే మనం యాంజియోగ్రామ్ చేయిస్తాము. అదే కనుక సైలెంట్ షుగర్ వాళ్ళలోను, పెద్ద ఏజ్లోను, ఆడవాళ్లలోను, అట్లానే కొంతమందికి ఏంటంటే ఈ కొలెస్ట్రాల్ సంబంధించిన వ్యాధుల్లోనూ సైలెంట్ హార్ట్ అటాక్స్ ఉంటాయి. సో ECGలో మార్పులు కనుక ఉండి సైలెంట్ చేంజెస్ ఉండి ఏ కష్టం లేకుండా ఉన్న వాళ్ళకు కూడా ఈ CT యాంజియో చేయిస్తాం. ఎందుకంటే
ఏ మనిషికి ఏ కష్టం లేకుండా ఉంటే నీకు హార్ట్ ప్రాబ్లం ఉంటే ఎవరైనా నమ్మరు, న్యాచురల్ అది. తిమ్మరు చెప్పినట్టుగా పెద్ద గీత ఉంటే మనం చిన్న గీత చూపించాం. నీకు ఏ కష్టం లేకుండా నీకు కష్టం ఉంటే ముందు జనాలు దిగ్భ్రాంతి లోనవుతారు. ఇప్పుడున్న కాలంలో అంటే డాక్టర్లు భయపెడతారు ఊరికైనా కమర్షియల్ అంటే. ఈ బ్యాక్గ్రౌండ్లో ఒక్కోసారి ఏంటంటే ఈ హార్ట్ సిమ్టమ్స్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ రూపంలోను, అంటే కడుపులో మంట, అదేదో గ్యాస్ ట్రబుల్ అనుకోవచ్చు మనం. అట్లనే భుజాలు నొప్పి, ఆర్థోపెడిక్ ప్రాబ్లం ఉంటుంది. కొంతమంది వీపులో నొప్పి, అదేదో ఆర్థోపెడిక్ వీపు నొప్పి అనుకుంటారు. కొంతమంది గొంతు నొక్కి వేసుకుంటే ఏంటి ప్రాబ్లం అనుకుంటారు. కొంతమంది పంటి నొప్పి సందర్భాలు ఉంటాయి. కొంతమంది కాకుండా ఆయాసం వచ్చి లంగ్స్ డాక్టర్కి వెళ్తుంటారు. ఇన్ని పనోరమా ఆఫ్ మ్యానిఫె ఎటిపికల్ అంటే వ్యాధి అంటే స్ట్రైట్గా వచ్చి ఉంటే గూట్లో గుడ్డు కూడా కనిపెడుతుంది, అది హార్ట్ అని. ఛాతి నొప్పి వచ్చి సడన్ గుంజి చెమటం పట్టి, కానీ ఒకసారి దావుడు మొత్తలాడుతూ వస్తుంది ఈ సిమ్టమ్స్తో. అప్పుడు వాళ్ళకేంటి తర్వాత డాక్టర్గా మేము ఏంటంటే ఏంటి ఈసీలో చేంజ్ చేస్తున్నాం, ఎప్పుడైనా వచ్చింది అంటే అవునండి అప్పుడు ఏదో వచ్చి చెమటలు పట్టింది, అట్లయితే మీకు ఏంటంటే సిటీ యాంజియో చేయించుకోండి అని చెప్తాం అనమాట. షుగర్ వాళ్ళలో థ్రెషోల్డ్ డీజ్లో చిన్న పావునైనా పెద్ద కర్తకుండా పాలసీ ఫాలో అవుతాం. అందువల్ల షుగర్ వాళ్ళకి మాత్రం థ్రెషోల్డ్ ఉంది కాబట్టి మీరు యాంజియోగ్రామ్ చేయించుకోండి. ఈ యాంజియోగ్రామ్ ఈజ్ ద గోల్డ్ స్టాండర్డ్. అట్లా సిటీ యాంజియో ఉందా లేదా, నార్మల్గా ఉంటే కనుక ఆ నొప్పిని ఇగ్నోర్ చేయొచ్చు. ఇట్ విల్ కాన్ఫిడెంట్లీ రూల్స్ అవుట్ ద బ్లాక్స్. సిటీ యాంజియో యాజ్ ఎ స్క్రీన్ టెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ అందరూ వాళ్ళు ప్రతి 5 ఏళ్లకు ఒకసారి చేయించుకుంటూ, ఎందుకంటే 5 ఇయర్స్కి రిస్క్ మారుతూ ఉంటుంది. హార్ట్ హెల్త్ని పదిలంగా ఉంచుకోవచ్చు. సపోజ్ యాంజైనా ఉండి టీఎంటీ పాజిటివ్ ఉందా, హార్ట్ అటాక్ ఉందా, ఇమ్మీడియట్గా యాంజియోగ్రామ్ చేసుకొని బ్లాక్స్ని ఐడెంటిఫై చేస్తాం అనమాట. సో గోల్డ్ స్టాండర్డ్ ఈజ్ యాంజియోగ్రామ్ టు ఐడెంటిఫై ద బ్లాక్స్. అంటే మామూలుగా యాంజియోగ్రామ్ ద్వారా మీరు తెలుసుకుంటారు అంతే కదా ఎన్ని బ్లాక్స్ ఉన్నాయని. అంతే. ఎన్ని బ్లాక్స్ డేంజర్ అండి? ఇట్లా డేంజరు నాన్ డేంజర్ కాదండి. బేసిక్గా ఏంటంటే నీకు మేనేజ్మెంట్ అనమాట. బ్లాక్స్లో మైల్డ్ బ్లాక్స్ అంటే లెస్ దాన్ 50%, అవి మందులతో కరిగిపోతాయి. అట్లానే 50 to 60% ఆర్ 70% కాండి బార్డర్ లైన్ బ్లాక్స్. ఈ బార్డర్ లైన్ బ్లాక్స్ అవి హార్ట్ అటాక్స్ దారితీస్తాయా, అది తగ్గిపోతాయి అనేది FFR అని ఒక టెస్ట్ చేసి జ్యోతిష్యం చెప్తుంది. సో పాజిటివ్ ఉంటే కనుక యాంజియోప్లాస్టీ చేస్తే వాళ్ళకి ఫ్యూచర్లో రావు. నెగిటివ్ ఉందంటే కాన్ఫిడెంట్గా మనం మందులతో కరిగించవచ్చు అన్నమాట. మోర్ దాన్ 70-75% టైట్ బ్లాక్స్ అంటారు. అంటే వాటి మీద క్లాట్ ఫార్మింగ్ టెండెన్సీ ఎక్కువ ఉంటాం అనేది ఉండే అవకాశం ఉందన్నమాట. అలాంటి వాళ్ళని మాత్రం బెలూన్ ట్రీట్మెంట్ చేసి యాంజియోప్లాస్టీ స్టెంట్ వేస్తాం. ఇందుట్లో మళ్ళీ సింపుల్ బ్లాక్స్, కాంప్లెక్స్ బ్లాక్స్ అంటారు. సింపుల్ బ్లాక్స్ ఒక దాంట్లో ఉన్న, రెండిట్లో ఉన్న, మూడిట్లో ఉంటే కనుక మల్టీవెసల్ యాంజియోప్లాస్టీ ద్వారా మనకి కంట్రోల్ చేసుకోవచ్చు స్టెంటింగ్ చేసి. అదే కనుక కాంప్లెక్స్ బ్లాక్స్ అంటే కాల్షియం డిపాజిట్ బ్లాక్స్, అట్లనే బైఫర్కేషన్ జంక్షన్ బ్లాక్స్, అట్లనే క్రానిక్ టోటల్ అక్లూజన్స్ అంటారు. ఇది అట్లా లెఫ్ట్ మెయిన్ బ్లాక్స్, లాంగ్ సెగ్మెంట్ బ్లాక్స్, గ్రాఫ్ట్లో వచ్చే బ్లాక్స్, ఇవన్నీ కాంప్లెక్స్ బ్లాక్స్ అంటారు. ఈ కాంప్లెక్సిటీ ఎక్కువయ్యే కొద్దీ లెఫ్ట్ మెయిన్ నుండి సర్జరీ ఈజ్ బెటర్ దాన్ ది యాంజియోప్లాస్టీ, మల్టీవెసల్ యాంజియోప్లాస్టీ. అలా కాకుండా లెఫ్ట్ మెయిన్ ఎఫెక్ట్ అవ్వకుండా మిగతా మూట్లో బ్లాక్స్ ఉన్నంత కాలం స్టిల్ మల్టీవెసల్ యాంజియోప్లాస్టీ. ఇప్పుడున్న కొత్త సాధనాలు వస్తాయి, కాల్షియం తీసేసే సాధనాలు, కాల్షియం బ్లాక్స్ మేనేజ్ చేయొచ్చు ఆపరేషన్ లేకుండా. అట్లనే బైఫర్కేషన్ స్ట్రాటజీస్ వచ్చినాయి, బైఫర్కేషన్ బ్లాక్స్ మేనేజ్ చేయొచ్చు. క్రానిక్ టోటల్ బ్లాక్స్ మేము జపనీస్ వాళ్ళతో అసోసియేషన్, ఇండో జపనీస్ CTO క్లబ్ అని. సో జపనీస్ వాళ్ళతో ఉండే ఆ హార్డ్వేర్తో CTOs కూడా ఓపెన్ చేయొచ్చు.